ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 57 ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు మంత్రివర్గం నిర్ణయించింది. రూరల్లో 34, అర్బన్లో 33.1% రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. అక్టోబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, పాత పద్ధతిలోనే ఒక డిప్యూటీ మేయర్కే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 13 జడ్పీలను 28 జిల్లా పరిషత్తులుగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల విభజనకు అనుగుణంగా జడ్పీలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించనుంది. ఇక స్థానిక సంస్థలపై ఏపీ కేబినెట్ దృష్టి పెట్టింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 16,500 కోట్లు మురిగిపోకుండా అక్టోబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 57 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటు రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమల రంగంలో భారీ పెట్టుబడులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లాలో అగస్టియా గ్రీన్ ఎనర్జీ 12 గిగావాట్ల సిలికాన్ ఇంగాట్ వేఫర్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక 7,799.96 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టుతో దాదాపు 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఏఐ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు మరింత ప్రోత్సాహం కల్పించే నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది. విశాఖపట్నంలో 486 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. అనకాపల్లిలో 1000 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్, విశాఖలో 512 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిక్సన్ టెక్నాలజీస్ ప్రాజెక్టుతో సుమారు 7,000 ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.